ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాలము దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి మనము వచ్చి ఉన్నాము. ఇది పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం, ప్రభువుని ఆరాధించే దినం. మన ఇంటిలో లేకపోతే మన యొక్క బంధువులతో లేకపోతే బయట సంచరించే సమయం కాదు. మన పడకల యొద్ద నుంచి లేచి ప్రభు సన్నిధితో ఈ దినచర్యను ఆరంభించి ఈ పరిశుద్ధ దినమును మనము పరిశుద్ధంగా ఆచరించిన వారమైతే మనకు అత్యధిక సమాధానము, దేవుని యొక్క ఆశీర్వాదము, సంరక్షణ మెండుగా లభిస్తాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబముతో కలిసి పరిశుద్ధ అలంకారములతో కీర్తనలు పాడుచు దేవుని మందిరములో ప్రవేశించే దినం. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. నా పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు 105వ అధ్యాయము 3-4 వచనములను చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని మాటలు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు నీకు అనుగ్రహించాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఏమి వెదుకుచున్నావు నువ్వు ఈ లోకములో? నీ గృహములో, నీకు కలిగిన సమస్తములో కూడా దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. అవును, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి మనం. యెహోవాను వెదుకువారు హృదయములో సంతోషిస్తారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈ లోకములో ఏది వెతికినా కూడా అది నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వదు, నీకు నిజమైన బలాన్ని ఇవ్వదు, నీకు నిజమైన శక్తినివ్వదు, నిజమైన సంతోషాన్ని ఇవ్వదు. ఆయన బలమును వెదుకుడి, నిత్యము ఆయన సన్నిధిని వెదుకుడి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిని వెదికే అనుభవం నీకు కలదా? ప్రతి ఉదయము ఆయన తట్టి లేపుతూ ఉన్నాడు, ఆయన సన్నిధిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను నడవవలసిన మార్గమును ఆయన నీకు మరి చూపిస్తూ నడిపిస్తూ నీ ఆలోచన ఇచ్చి ఆయన నడిపిస్తూ ఉండగా, సహోదరి సహోదరుడా, ఆయన యందు నీ హృదయములో సంతోషించు. ఆయన నిత్యము నిలిచి ఉండే దేవుడు. ఆయన సన్నిధి నీకు నిత్యము ఉండే విధముగా ఆయనను వెతుకు. అవును, ఈ లోకములో ఏమి వెతికినా అదంతయు కూడా నీవు విడిచిపెట్టవలసినదే. ఆయన అంటున్నాడు, వెతుకుడి మీకు దొరుకును అంటూ ఉన్నాడు కదా. దేవుని యొక్క సన్నిధిని, దేవుని రాజ్యమును, దేవుని శక్తిని, దేవుని ప్రభావమును, అవును, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను అంటూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన ప్రభావమును చూడాలి అని, అటువంటి అనుభవం, అటువంటి తృష్ణ నీ ప్రభువు పట్ల నీకు ప్రగాఢమైన ప్రేమ, వాత్సల్యత నీవు కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. ఎందుకో తెలుసా? నీ పాప జీవితము నుంచి ఆయన నిన్ను విడిపించినాడు, నిన్ను పరిశుద్ధినిగా మార్చినాడు. నీ మరణమును ఆయన తీసుకొని ఆయన జీవాన్ని నీకిచ్చాడు. నీవు చేసిన పాపమును తగిన శిక్ష, నీవు చేసిన పాపమునకు మరి అనుభవించవలసిన శిక్షను ఆయన పైన వేసుకొని నీకు విడుదలిచ్చినాడు, నీకు రక్షణ ఇచ్చినాడు, నిన్ను విమోచించినాడు, నీకు ఒక విలువనిచ్చినాడు. నీవు విలువ పెట్టి కొనబడినావు అని చెప్తూ ఉన్నాడు. అవును, నీవు విలువైన వాడవు, నీవు విలువైన దానవు. కానీ దేవుని మరచి ఈ లోకాన్ని వెదికితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ జీవితానికి విలువ లేదు. నీ జీవితానికి విలువ, నీ జీవితానికి ఆశీర్వాదం, నీ జీవితానికి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతాయి అంటే ఆయన సన్నిధిని నువ్వు వెదకాలి, ఆయన బలమును నీవు వెదకాలి. నిత్యము ఆయన సన్నిధి నీతో ఉండే విధముగా నీవు చూసుకోవాలి. అవును, ఆయన బలమును, ఆయన ప్రభావమును మనము కలిగి జీవించాలి. పరిశుద్ధ అలంకారములతో
ప్రభు సన్నిధికి వేగిరపడి ఈ ఆదివారమే బంధువులు, ఈ ఆదివారమే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిన్ను ఆటంకపరచడానికి, దేవునిని వెతకకుండా, దేవుని సన్నిధి నిత్యము నీవు అనుభవించకుండా, దేవుని సన్నిధిలో దొరికే ఆశీర్వాదం, సంతోషం, సమాధానము నీ నుంచి దూరం చేయాలని సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేసి నిన్ను ఆయన సన్నిధికి దూరంగా తీసుకొని వెళ్ళాలని ఎన్నో ఆలోచనలు, వాటన్నిటిని నీవు గ్రహించి, అవును దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా యెహోవాను, ఆయన పరిశుద్ధ నామమును బట్టి నీవు అతిశయించాలి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ప్రియ సహోదరి సహోదరుడా, నిత్యము ఆయన సన్నిధి నీతో. ఆయన అంటున్నాడు, నీ కుడి ప్రక్కనే నేను నీకు నీడగా ఉంటానంటూ ఉన్నాడు. నిన్ను సంరక్షించే దేవుడు, నిన్ను భద్రపరిచే దేవుడు. ఈ ఉదయకాలము ప్రభుని స్తుతించి, ప్రభుని గణపరిచి, ప్రభుని మహిమపరిచి దేవుని సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని దేవుణ్ణి సన్నుతించు. దేవుని నామాన్ని కొనియాడు. ఆయన స్తుతికి పాత్రుడు, పూజార్హుడు. అటువంటి ఘనమైన దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఆయనలోనే నీ అతిశయం, ఆయనలోనే నీ ఆనందం, ఆయనలోనే నీ సర్వస్వం ఉన్నవి అని ప్రభువుని ఘనపరచు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము నీ శక్తి కలిగిన మాటల చేత నీ బిడలను బలపరిచినారు. అవును ప్రభువా, నీలో మా అతిశయం, నీ అందు మేము అతిశయించే విధముగా, నిన్ను బట్టి మా హృదయములో సంతోషం. అవును ప్రభువా, తండ్రి నాయన, ఒకప్పుడు పాపశాపముతో నశించిపోయే మా జీవితాలను రక్షించావు, పరిశుద్ధంగా మార్చినావు, నీ వెలుగును నింపినావు, నీ జీవాన్ని నింపినావు. తండ్రి నీకు స్తోత్రాలు. నిన్ను వెదికే బిడ్డలుగా, నిత్యము నీ సన్నిధిని వెదికే బిడ్డలుగా, నీ బలాన్ని వెదికే బిడ్డలుగా, నీ ప్రభావమును వెదికే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ సన్నిధిని ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి, వారి వ్యక్తిగత పనుల్లో ఏ విధంగా పరుగులు తీస్తారో నీ సన్నిధికి అంతకన్నా ప్రాముఖ్యతనిచ్చి, నిన్ను గణపరిచి, నిన్ను మహింపరిచి, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను పూజించే బిడ్డలుగా నీ బిడ్డలను అభిషేకించమని, బలపరచమని, దినమునకు కావలసిన మెండైన కృపను, దీవెన, సంరక్షణ, భద్రతను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.